బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీకి అయితే గనుక మళ్ళీ వర్ష సూచన అయితే ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్ గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష సూచన అని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రాగల 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా అండమాన్ తీరంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతూ బంగ్లాదేశ్ అలాగే మయన్మార్ వైపుగా కదులుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటిలోగా ఈ అల్పపీడనం పూర్తిగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో రాగల 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్రతో పాటుగా ఒడిశా తీరంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న సమయంలో వర్షం వాతావరణ ప్రజలైతే కనుక చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వర్షం పడితే వాతావరణం కాస్త చల్లబడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. సో రాగల 3 రోజుల పాటు ముఖ్యంగా కోస్తాంధ్ర అలాగే ఒడిశా తీర ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.